ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మడత పెట్టాలో మన సైన్యానికి బాగానే తెలుసు. వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకు వదిలేద్దాం. వెంటనే ఎందుకు బాంబు వేసేయలేదు, అటెందుకు కొట్టలేదు, ఇటెందుకు కొట్టలేదు అని చెప్పేసి మనం ఇక్కడ కూర్చుని మాట్లాడడం అంటే, క్రికెట్ చూస్తా వాడు అట్ట కొట్టుంటే బాగుండేది, ఇట్ట బౌలేసి ఉంటే బాగుండేది, వాడు క్యాచ్ అట్టబట్టుంటే బాగుండేది అని చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు వదిలేద్దాం. అయితే గత 24 గంటల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో చూసుకుంటే, ఒకటి నేవీ చాలా పెద్ద స్టేట్మెంట్, అంటే చిన్న ముక్కతో పెద్ద స్టేట్మెంట్. భారతదేశాన్ని సార్వభౌమత్వానికి సంబంధించి కట్టుబడి ఉన్నాం అన్నటువంటి, ఇందులో విధేయత ప్రత్యేకించి ప్రదర్శించాల్సింది లేదు. వాస్తవంగా ఇప్పటికే ఆర్మీ ఒక అటాక్ చేసింది ఇంతకుముందు POKలో, అలాగే దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ ఒక అటాక్ చేసింది. ఈ దఫా నేవీ చేస్తుందా? నేవీకి అట్లాగే ఇస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే నేవీకి సరిహద్దుల్లో ఏముంటాయి, సముద్ర పొడ్డున వీళ్ళ శిబిరాలు కానీ వీళ్ళ సైనిక స్థావరాలు కానీ ఏముంటాయి. బట్ ఏం జరుగుతుందో తెలియదు. వాస్తవంగా ఒక ఆస్పెక్ట్లో అయితే నేవీని ఈ దఫా వాడి ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి రెండు రేవుల్ని చాకిరేవు పెట్టామంటే ఏం లేదు. పాకిస్తాన్కి సంబంధించిన రేవులు కనుక కొట్టామంటే అయిపోయినట్టే అటు బతుకులు. ఇక ఇప్పట్లో అది కోలుకోదు అనమాట. కనీసం ఒక 5-6 ఏళ్ళు పడుతుంది అది బతకడానికి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దానికి ఒక భయం ఉంటుంది. అట్లాంటిది ఏదన్నా దెబ్బ కొడతారా, అందుకోసం మేము సిద్ధంగా ఉన్నామని నేవీ చెప్పిందా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 11 మందికి సంబంధించి, అంటే అప్పట్లో మన యోగి ఆదిత్యనాథ్ వచ్చేటప్పటికి అప్పటికి ఇప్పటికి కూడా చేస్తూ ఉంటాడు. సుప్రీంకోర్టు అప్పుడప్పుడు చివాట్లు పెడతా ఉంటుంది. అయినా సరే నేర చరితులు, నేరస్తులు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళది ఆస్తులు మొత్తం ధ్వంసం చేయడం, నడి రోడ్డు మీద నుంచోబెట్టడం చేస్తుంటారు. ఇప్పుడు అట్లాంటిదే ఇక్కడ 11 మంది తీవ్రవాదులకు సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ పుట్టి ఆ దేశాలకు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ శిక్షణ పొంది భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి గ్రూపుల్లో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇళ్లన్నీ కూలుస్తోంది ఒక్కొక్కటి. అది బుల్డోజర్తో కూలుస్తున్నారా, ప్రొక్లైనర్తో కూలుస్తున్నారా, లోకల్ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునడానికి ఏమీ లేకుండా పోయింది. లోకల్ స్థానికులు కూడా సహకరిస్తున్నారు. 11 ఇళ్లు ఇప్పటికి కూల్చివేయబడ్డాయి. మరొక వైపును చూస్తే ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు. ఇంకొక వైపున రసూల్ అనేటటువంటి సామాజిక కార్యకర్త అన్నటువంటి వ్యక్తి, అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఇదివరకు తీవ్రవాదులకు మద్దతుదారు, ఇప్పుడు తీవ్రవాదులకి వ్యతిరేకంగా ఉన్నాడన్న కారణంగా చంపారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహకరిస్తానని మాట వినకపోవడం వల్ల చంపారు, కానీ అతన్ని హత్య చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇదే సందర్భంలో సరిహద్దుల్లో భారత్ మీదన కాల్పులు జరిపినటువంటి వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పడం కాదు, ఇప్పటికీ కాల్పులకి ప్రతి కాల్పులు కాదు, వాళ్ళు పోస్టులు ఒకటి ఉంటాయి అనమాట, సైనిక పోస్టులు. ఆ సైనిక పోస్టులను అడ్డం పెట్టుకుని ఆ పోస్టులు వెనక నుండి తుపాకులతో కాల్చారు. దానికి ప్రతిగా ఇక్కడి నుంచి వరుసబెట్టి వాయించి వదిలిపెట్టారు. దాంతో పోస్టులు లేచిపోయింది. దాంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనిక పోస్టు తర్వాత ఇక్కడ ఒక సైనిక పోస్ట్ ఉంటుంది, ఇక్కడతో క్లోజ్, ఇక్కడ ఎగిరిపోయింది, ఇప్పుడు ఇక్కడికి పరిగెత్తారనమాట. ఆ విధమైనటువంటి అటాక్స్ వైపుకి వెళ్ళిపోయింది. వరుసబెట్టి అటాక్ మీద అటాక్ చేస్తున్నారు. ఏదైనా జరగచ్చును, ఎప్పుడైనా జరగచ్చును, ఏమైనా చూడొచ్చును, ఎప్పుడైనా చూడొచ్చు.